నాన్న, అంబేద్కర్ నగర్లో జరిగే ప్రతి మరణం నన్ను భయపెడుతూనే ఉంది. నేను చచ్చిపోతానేమో అని కాదు, నేను చచ్చిపోయినా దేవుడి దగ్గరికి వెళ్తానన్న ఒక నమ్మకం నాకుంది. ఈ లోకంలో మా కోసం ఎన్నో త్యాగాలు చేశావు, కష్టపడ్డావు. నువ్వు చూడని లోకాలు మాకు చూపించడానికి ఎన్నో త్యాగాలు చేశావు. కానీ నిన్ను ఈ లోకంలోకి తెచ్చిన దేవుని గురించి ఆలోచించు. నీ కొరకు ఒక కొత్త లోకాన్ని సృష్టిస్తున్న దేవుని గురించి ఆలోచించు. అక్కడ ఆశ్రిత కాలం జీవించాలి. ఈ లోకం టెంపరీ. ఈ లోకంలో అన్నీ ఇచ్చిన మాకు ఒక యేసయ్యని మా జీవితంలో మేము మీకు ఇవ్వలేకపోతే మా జీవితాంతం బాధపడుతూనే ఉంటాం. నీకు వచ్చే మరణాన్ని ఆపలేం, కానీ మరణించిన తర్వాత నువ్వు దేవుని దగ్గర ఉన్నావు అన్న ఒక విషయం మమ్మల్ని ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పటికైనా ఆ దేవుడి దగ్గర మా నాన్నని చూస్తాము అన్న ధైర్యాన్ని మాకు ఇస్తుంది. నువ్వు మా పిల్లలందరికన్నా ఈ లోకం దృష్టిలో మంచోడివే, కానీ దేవుని దృష్టిలో ఆయన్ని అంగీకరించి మనస్సు మార్చుకొని బాప్తీసం పొందితేనే ఆయన దగ్గరికి వెళ్ళగలం. నా మటుకు నా జీవితాన్ని నేను ఎంత తప్పుడు పనులు చేశానో నీకు తెలుసు. అవన్నిటి నుంచి నన్ను విడిపించిన దేవుని శక్తి కూడా నీకు తెలుసు. ఈ లోకమంతా వ్యతిరేకంగా సుమలత జాబ్ విషయంలో ఏకమైతే ఒంటరిగా ఉన్న మన వైపు ఆ దేవుడు నిలబడి ఇన్ని అద్భుతాలు చేశాడని నువ్వు చూస్తావు. ఈ లోకంలో గొప్పగా బ్రతకాలనో డబ్బు సంపాదించాలనో అవన్నీ మనిషిని సంతోషపరచలేవు. ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ శాశ్వతంగా దేవుని దగ్గర ఉండాలా, శాశ్వతంగా ఆరని అగ్నిలో ఉండాలా, పురుగు చావదు. ఎక్కడ ఉండాలో మనం ఈ లోకంలో ఉండగానే నిర్ణయం తీసుకోవచ్చు. నా మరణం నాకు భయం లేదు, కానీ పిల్లలంగా మేము అందరం ఎక్కువగా ప్రేమించే నీ మరణమే మమ్మల్ని కలవరపెడుతుంది. ఎక్కడ రక్షించబడకుండా మరణిస్తే ఇక జీవితంలో మేము జీవితాంతం ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా ఫలితం శూన్యం. నా మట్టుకు నేను ఆలోచించేది నా పిల్లలకైనా నీకైనా మొట్టమొదటగా దేవుడు రక్షకుడుగా మనకుండాలి. ఆ తర్వాత చదువు, ఉద్యోగం, ఇళ్ళు, ఇవన్నీ. దేవుడు రక్షకుడుగా లేకుండా ఏది మనల్ని సంతోషపెట్టలేదు. సంతోషపెట్టకపోగా బాధ పెడుతుంది. దేవుడు నా జీవితంలో లేకుండా ఉద్యోగం వచ్చినాక డబ్బులు సంపాదించినాక కూడా నేను నిన్ను బాధ పెట్టా. కానీ ఎప్పుడైతే దేవుడు నా జీవితంలోకి వచ్చాడో నిన్ను బాధ పెట్టాను, నేను బాధపడ్డా. కానీ దేవుడు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా బాధ ఒకటే, నేను ప్రేమించే ప్రతి వ్యక్తి నా దేవుని దగ్గర మరణిస్తే నా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంబేద్కర్ నగర్లో ఈ మధ్య జరుగుతున్న ప్రతి మరణం
ఆలోచించాలి, మరణం మనకు వస్తుందా రాదా, వస్తే మనం ఎక్కడికి వెళ్తాం. నీలో ఏ చెడు అలవాటు లేదు ఈ లోకానుసారంగా. కేవలం దేవుడే శక్తి కలిగిన వాడు. ఆ దేవుణ్ణి సంతోషపరచడానికే మనం ఈ లోకంలో జీవించాలి. ఇలాంటి బాధ్యతలు ఇంకా నీ పైన, మా పిల్లల బాధ్యతలు నీ పైన అయితే లేవు. దేవుడు ఎంతకాలం జీవితాన్ని ఇస్తే దేవుణ్ణి సంతోషపరిచే విధంగా నువ్వు నేను జీవించాలి నాన్న. ఏమీ లేని పరిస్థితుల్లో నాకు బైక్ కావాలంటే నీ సంవత్సరం కష్టంతో బైక్ కొనిచ్చావు. పిల్లలందరి కోసం, కుటుంబం కోసం ఎంతగానో కష్టపడ్డావు. ఇది టెంపరీగా ఈ లోకంలో మేము సంతోషంగా జీవించాలని. కానీ శాశ్వతంగా దేవుని దగ్గర జీవించాలి అంటే మరణించిన తర్వాత మనస్సు మార్చుకొని దేవుడే మనకు రాజుగా ఉండి అనుదినం ఆయన చెప్పినట్టు జీవించాలి. దానికి ఆయన సహాయం చేస్తాడు. మనం మంచిగా జీవించడానికి ప్రతిరోజు మనం ఆయన్ని అడిగితే ఆయన సహాయం చేస్తాడు. ఆయన్ని సంతోషపెట్టగలిగితే ఇంకంతకన్నా ఈ లోకంలో మనం చేయాల్సింది ఏమీ ఉండదు. నీ మనసు మార్చుకోకుండా నేను అడిగానను, అమ్మ అడిగిందను, అక్క చెల్లెళ్ళు అడిగారను బాప్తీసం తీసుకోవటం అనవసరం. ఆలోచించు, ఏది శాశ్వతమో, ఎవరి జీవితాలను ఎవరు మార్చారో. నీకు దగ్గరగా ఉండే మా పిల్లలందరి జీవితాలని మార్చింది ఎవరు? మా జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చింది ఎవరు? ఒకసారి ఆలోచించి సమయం ఉండగానే ఒక మంచి నిర్ణయం తీసుకొని, ప్రతి మరణం మనకు ఒక పాఠం, ప్రతి నిమిషం ఒక అవకాశం. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరం సంతోషంగా దేవుణ్ణి మహిమపరచాలని కోరుకుంటున్నాను.